అందరూ అంటుంటారు కదా ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ అని, కానీ ఎవరైనా ఎప్పుడైనా అడిగారా హౌ టయర్డ్ ఇట్ ఫీల్స్? స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏడవడం కాదు. స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏడుస్తూ కూడా దాన్ని కంటిన్యూ చేయడం. ప్రతిరోజు లేసి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, వర్క్, రిలేషన్షిప్స్ ఇలా అందరి కోసం అన్నీ మేనేజ్ చేస్తాం కదా. కానీ ఆ ప్రాసెస్లో మనల్ని మనం మర్చిపోతుంటాం కదా. కొన్ని రోజులైతే నవ్వడం కూడా పెద్ద టాస్క్లా ఫీల్ అవుతుంటాం. కానీ ఎలాగోలా నవ్వేస్తూ ఉంటాం కదా. నవ్వుతూ అలా కవర్ చేసుకుంటూ తిరుగుతాం కదా. ఎందుకంటే మనకు అంత లగ్జరీ లేదు కదా నవ్వకుండా ఉండడానికి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ అండ్ థింకింగ్ ఎస్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్, దెన్ లిజన్ కేర్ఫుల్లీ. యు ఆర్ నాట్ వీక్, యు జస్ట్ నీడ్ రెస్ట్, అంతే. ఆ మాటకొస్తే అసలు ఏడవడం ఫెయిల్యూరే కాదు, బ్రేక్ తీసుకోవడం తప్పేం కాదే. అండ్ నిన్ను నువ్వు చూస్ చేసుకోవడం అది సెల్ఫిష్నెస్ కాదు, ఇట్స్ ఫర్ సర్వైవల్. సొసైటీ మనకి ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ అని లేబుల్ ఇచ్చింది, కానీ ఆ స్ట్రాంగ్కి ప్రైజ్ ఎంతో తెలుసా? ఆ ప్రైజ్ ఏంటో చెప్తా. మెంటల్ ఎగ్జాషన్, ఎమోషనల్ సైలెన్స్ అండ్ ట్రామా కదా. ఈ వీడియో కనుక మీకు రిలేట్ అయితే జస్ట్ లిసన్ దిస్, యు ఆర్ నాట్ అలోన్. అండ్ ఫైనలీ యూ డోంట్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎవ్రీ డే. జస్ట్ కొన్ని రోజులు సర్వైవ్ అయినా కూడా చాలు కదా. ఈ ఛానల్ లైఫ్ త్రూ హర్ ఐస్. రండి, క్వైట్గా స్లోగా మనం మన స్టోరీస్ని షేర్ చేసుకుందాం.